హలో మిత్రమా! ఈ వీకెండ్ ఎక్కడికైనా ప్లెజెంట్‌గా వెళ్దాం అనుకున్నాము. సో, మా ఫ్రెండ్స్ అందరితో కలిసి సంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో ఉన్న పొలుగు పోచమ్మ తల్లి టెంపుల్‌కైతే వచ్చేసాము. మీరు ఈ వీడియోని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే పక్కనే గంట సింబల్ ఉంటుంది. కట్టేసి రండి. అండ్ మేమైతే ఎర్లీ మార్నింగ్ 10కే స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్ నుంచి. ఇక్కడ నుంచి జస్ట్ 1 అవర్ జర్నీ అనమాట. సో, వెళ్ళే దారిలో అయితే మొత్తం ఫారెస్ట్ ఏరియానే. ఎటు చూసిన గ్రీనరీయే. ఆ రోడ్డు మీద అయితే కోతులు అలా ఆడుకుంటుంటే చాలా అనిపించింది. అండ్ నేనైతే మా చిన్ముని తీసుకొనెళ్ళాను. ఆ కోతుల్ని చూసి చిన్ముని చేసిన అల్లరి అంతా ఇంత కాదండి. చుక్కలు చూపెట్టేశాడు. అండ్ టెంపుల్‌కి 2 కిలోమీటర్స్ దూరంలోనే పెద్ద చెరువుంది. భలే ఉంది చూడ్డానికి. అండ్ ఫైనల్‌గా డెస్టినేషన్‌కైతే రీచ్ అయిపోయాము. అమ్మవారిని దర్శించుకుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఇక్కడ ఫేమస్ వచ్చేసి అమ్మవారి దగ్గరే కోడిని కోసి అక్కడే కుక్ చేసుకొని తింటారనమాట. సో, మేమైతే బగారా రైస్ ఇంకా నాటుకోడి కుక్ చేయించుకున్నాము. బగారా రైస్ చేయించినందుకు జస్ట్ 150 రూపీసే. ఇంగ్రీడియెంట్స్ అన్నీ వాళ్ళవే. నాటుకోడి వచ్చేసి మాకు 600 పడింది. అండ్ వాళ్ళు కుక్ చేసి కర్రీ చేసి ఇచ్చినందుకు మాకు 150 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నారు. మేమింకా జొన్న రొట్టె కూడా ఆర్డర్ చేసుకున్నాము. పాతకాలంలో చేసినట్టు కట్టెల పొయ్యి మీద చాలా చేస్తున్నారండి. టేస్ట్ అయితే అల్టిమేట్. మన ఇంట్లో అయితే ఎలా చేసుకుంటామో అలా ఉంది. అండ్ ఇంకా ఫారెస్ట్‌లోనే వాళ్ళు టేబుల్ వేసి నీట్‌గా చైర్స్ వేసి సర్వ్ చేస్తారు. అలా చేసినందుకు ఏంటంటే ఒక 100 రూపీస్ మన దగ్గర చార్జ్ చేస్తారు. అండ్ ఈ ప్లేస్ అయితే డెఫినెట్‌గా మీరెళ్లి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. మీ ఫ్రెండ్స్‌తో విజిట్ చేయండి. చాలా అంటే చాలా ఇష్టపడతారు మీరు.